పెళ్లి అయిన తర్వాత యాక్టర్ అయ్యారా మీరు? యాక్చువల్ లవ్ మ్యారేజ్, బీటెక్ అయిపోగానే పెళ్లి అయింది. సో ఆ పెళ్లి అయినందువల్లనే జాబ్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతిదీ మదర్ ని అడగలేము, మా ఫాదర్ ఆయన లేరు. సో మా మదర్ సింగిల్ పేరెంట్, ప్రతిదానికి ఆమె మీద డిపెండ్ అవ్వలేము. సో నా ఖర్చులకి అట్లీస్ట్ మా ఇద్దరికి సరిపోయడానికి నేను జాబ్ చేస్తుండే. తర్వాత డెక్కన్ స్టూడియోస్ లో వాళ్ళే ఇస్తుండే. సో అట్లా 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 అందులో బాలు అన్న అని ఒక అన్న ఉండే. ఆ అన్న చాయ్ బిస్కెట్ లో లైన్ ప్రొడ్యూసర్ గా చేస్తుండే అనమాట. అట్లా పరిచయం అయిండే. మేం ఫేమస్ అనే ఆడిషన్స్ ఉన్నాయి చాయ్ బిస్కెట్ లో, వచ్చిస్తావా అని అంటే ఇస్తా అన్నా అని చెప్పిన. పోయినాం, ఆడిషన్ ఇచ్చినాం, వాళ్ళకి నచ్చింది. అట్లా మేం ఫేమస్ ఛాన్స్ వచ్చింది. తర్వాత చిన్న మళ్ళీ మేం ఫేమస్ కన్నా ముందు ఎన్ని ఆడిషన్లు ఇచ్చుంటారు? చాలా ఇచ్చినాం సార్. ఆడిషన్ ఉందంటే పోవడమే. నాతో పాటు శివ అని, నాతో పాటు స్ట్రగ్లింగ్ యాక్టర్ ఒక అతను ఉంటుండే. బండి తీసుకోవాలా, నాది స్ప్లెండర్ బండి ఉంటుండే. స్ప్లెండర్ అంటే ఏముంది సార్, 70 రూపాయలు పెట్రోల్ కొడితే, లీటర్ పెట్రోల్ కొడితే రోజంతా తిరగచ్చు హ్యాపీగా. మళ్ళీ ఇంటికి కూడా పోయి రేపు పొద్దుగాలు వచ్చేటప్పుడు పోసుకోవచ్చు హ్యాపీగా. 75 కిలోమీటర్ 70-75 ఇస్తుండే అప్పుడు లీటర్ కి. ఇప్పుడు కూడా ఇస్తుంది 60-60. 10-11 ఏళ్ళు అయింది బండి, ఇప్పటికి అదే ఉంది. అయితే దాని మీద ఇక ఇన్స్టాగ్రామ్ స్క్రోల్ చేసినా, లేకపోతే ఎక్కడ వాట్సాప్ ఫార్వర్డ్ లో ఎక్కడ ఏది వచ్చినా వెళ్ళిపోతుండే. ఇద్దరం బండి స్టార్ట్ చేసుకొని పోయి ఇచ్చేసి వస్తుండే. పిలిచేవారా? కనీసం రెండోసారి పిలిచేవారా? అన్ని ఆడిషన్స్ అట్లా ఉండే అని చెప్పాను. ఎందుకంటే అన్నట్లుంటే నాకు మేం ఫేమస్ అనే ఛాన్స్ రాదు. కొన్ని ఎట్లుంటాయి అంటే దగ్గర 100 మంది ఉంటారు. ఆ 100 మందిలో మనం నోటీస్ అవ్వము. అయిపోయింది కదా, డైలాగ్ కూడా పూర్తి కదా, ఓకే ఓకే టైం అయిపోయింది అని పోయి ఉంటాయి. కొన్నేమో అక్కడికి పోతాము, వాళ్ళేమో నీకేమొచ్చో చెప్పు, నీకేమొచ్చో చెయ్యి అంటారు. ప్రిపేర్ అయ్యి ఉండము. అంటే రెగ్యులర్ గా అయితే వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వకున్నా సపోజ్ ఇగో ఈ సిచ్యువేషన్ లో నువ్వైతే ఏం చేస్తావని చెప్తే మనం ఏదైనా చేసుకుంటాం. నీకు ఫస్ట్ నీకేమొచ్చో చెప్పు అన్నప్పుడు ఏదో ఒకటి కూర్చొని రాస్తుండే. కానీ ఇప్పుడు సపోజ్ వాళ్ళకి ఒక లవ్ ఫెయిల్యూర్ క్యారెక్టర్ కావాలనుకోండి, మనం పోయి ఏదో ఒక కూరగాయలు అమ్మేటువంటి క్యారెక్టర్ చేస్తే అందులో ఉన్న ఎమోషన్ ఇందులో ఎమోషన్ డిఫరెంట్ మ్యాచ్ అవ్వదు. ఆబ్వియస్లీ మనం సెలెక్ట్ అవ్వము. అట్లుంటుంది. బట్ అన్నట్లు ఉండవు. చాలా మంది స్క్రిప్ట్ ఇచ్చి చదువుకొని ఇది నువ్వు ఎట్లా చేస్తావనే చెప్తారు. కొన్ని అట్లుంటాయి, కొన్ని ఇట్లుంటాయి. అట్లా చాలా మస్తు చేసినాం సార్. దాదాపు 4-5 years ఆడిషన్స్ అయ్యేది. ఇన్ని ఆడిషన్స్ లో ఒకడెక్కడో చోట మనసు బాధపడిన సందర్భం గానీ, తిరిగి వెళ్ళిపోదామా అన్న ఆలోచన కానీ వచ్చి ఉంటుంది కదా ఎక్కడో చోట? ఎప్పుడు రాలేదు సార్. ఎప్పుడు రాలేదు అసలు, ఒక్కసారి కూడా రాలేదు. కష్టం అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే అందరికి అంటే రూమ్ రెంట్లు కట్టుకోవాలి, ఇంట్లో ఫ్యామిలీ ప్రెషర్స్ ఉంటాయి, అవి ఉంటాయి ఇవి ఉంటాయి, అన్ని ఉంటాయి. నాకు ఆ బాధ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాది ఓన్ హౌసే. ఇక్కడనే ఉన్న ఒకటే బాధ ఏంటంటే రోజు పొద్దున 20 కిలోమీటర్లు రావడానికి పెట్రోల్ డబ్బుల కోసం తప్పించి రెంట్ కట్టుకోవాలి. బాగా ఫైనాన్షియల్ డిప్రెషన్ లో అయితే నేను లేను. ఓకే, సో నాకు అంత కష్టం అయితే ఏం అనిపించలేదు. బట్ అప్పుడప్పుడు మా మదరు ఏం చేస్తున్నావు, ఇది 10,000-20,000తోని ఇల్లు గడవది కదా అన్నప్పుడు ఒక్కసారి బాధ అనిపిస్తుండే. కానీ తిరిగి వెళ్ళిపోదాము, ఇక వేరే జాబ్ చేసుకుందాం అని అయితే ఎప్పుడు అనిపించలేదు. అంటే అంత కష్టాలు ఏం లేవు నాకు. పెద్దగా నేను బాగా కష్టపడిన సందర్భం అయితే ఏం లేదు. కానీ వచ్చిన దాంట్లో సర్దేసుకుంటుంటే, కానీ అంత సినిమా కష్టాలు అవన్నీ ఏం లేవు.